గారు కానీ, భాను ప్రసాద్ గారు కానీ, ఎల్ రమణ గారు కానీ తమరు చెప్పిన సూచనలు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం కూడా ఈ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా ఇది ఒక్కసారి చేసి అయిపోయింది అనే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టడం లేదు అధ్యక్ష. ప్రతి సంవత్సరము రెగ్యులర్గా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ ఏప్రిల్ మే నెలలో రెండో విడత కూడా ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు తమరు చెప్పినట్లు అనేక ప్రాంతాల్లో అనేక మారుమూల గిరిజన తండాల్లో గూడాల్లో కూడా వివిధ స్థాయిలో ఇళ్ళు ఆనాడు ఇందిరమ్మ పాత ఇళ్ళు ఇచ్చిన కార్యక్రమంలో వివిధ స్థాయిలో కట్టి ఆగిపోయినాయి కొన్ని ఉన్నమాట వాస్తవం. కొంతమంది సొంతంగా వారు స్టార్ట్ చేసి ఫౌండేషన్లు కట్టుకోనో లేకుంటే స్లాబ్ వేద్దామని గోడలు పెట్టుకొని రేకులు వేసుకోనో లేకుంటే రేకులు కూడా వేసుకోలేక పైన నాపరాళ్ళు వేసుకున్న ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇది కేబినెట్లో కూడా చర్చ జరగడం జరిగింది. రాబోయే స్కీమ్లో దీన్ని కొంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ఫౌండేషన్ కట్టుకున్న దానికి కానీ వాల్స్ కట్టుకొని స్లాబ్ వేయలేని వాళ్ళు కానీ మళ్ళా అవి పర్ఫెక్ట్గా ఉండి వాటి మీద స్లాబ్ వేసుకునే పొజిషన్లో ఆ స్ట్రక్చర్ ఉంటే దాన్ని డిస్మాంటిల్ చేసే దాంట్లో అర్థం లేదు. కాబట్టి ఆ మందం తగ్గించి ఆ బెనిఫిషరీని అలౌ చేసే కార్యక్రమాన్ని రాబోయే దాంట్లో కొంత పార్టు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది పాజిటివ్గా అనేది తమరి ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మధుసూదనాచారి గారు ఈ ఏదైతే బెనిఫిషరీస్ సెలక్షన్కి సంబంధించిన దాంట్లో కొన్ని చోట్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అనే అంశాన్ని లేవనెత్తారు. తప్పకుండా నాకు తెలిసి ఈ ప్రభుత్వం మీది ఏ కులము ఏ మతము ఏ పార్టీ అని అడగకుండా చిత్తశుద్ధితో పర్ఫెక్ట్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పర్సన్స్కే ఇవ్వాలని ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా మధుసూదనాచారి గారు డీటెయిల్స్ ఏదన్నా నాకు ఇస్తే ఈ స్టేజ్లో నేను ఆపలేను. కానీ భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా అయితే తప్పకుండా చర్యలు చేపట్టడం జరుగుద్ది అధ్యక్ష. ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ఏ పేదవాడికైతే న్యాయం చేయాలని ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాము అధ్యక్ష. ఎక్కడా పార్షియాలిటీ లేకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. మొదటి విడత ఇచ్చాం, ఇంకా 3 విడతలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని గౌరవ పెద్దలకి తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే రకంగా బొల్మూరి వెంకట గారు ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు అన్నారు, ఇందాక చెప్పాను అధ్యక్ష. ఈ మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లు కంప్లీట్ కాబోతున్నాయి అధ్యక్ష. జూన్ జూలై నాటికి ఏవైతే మొదట విడత ఇచ్చిన సుమారు 3 లక్షల పైచిలకి ఇళ్లు ఉన్నాయో వాటిలో మెజారిటీ హౌజెస్ కంప్లీట్ కాబోతున్నాయి అధ్యక్ష. అదే రకంగా భవిష్యత్తులో ఇవ్వబోయేది కూడా ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కూడా వెంకట గారు అడగటం జరిగింది. తప్పకుండా దీని మీద కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇప్పటికే 2-3 విడతలు చర్చించాం. ఏదైతే గతంలో 2 BHKలు దూర ప్రాంతాల్లో కట్టిన కారణంగా ఉదాహరణకి ఆనాటి ఎన్నికల ముందు సుమారు ఒక 12-13 వేల ఇళ్లు రెడీగా ఉన్నాయని బెనిఫిషరీని ఫైనల్ చేశారు అధ్యక్ష. ఇది 25,000 ఇళ్లు ఇస్తే ఆ 25,000లో సుమారు 12-13 వేల ఇళ్లు తాళాలు కూడా వాళ్ళు ఈనాటి వరకు తీయలేదు అధ్యక్ష. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి వాళ్ళకి ఇప్పటికే ఒక నోటీస్ పంపించాం, రెండో నోటీస్ కూడా పంపిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఒకటి, ఎవరైతే పని చేసుకునే ప్రాంతంలో హ్యాబిటేషన్ ఉంటే తప్ప దూర ప్రాంతంలో 20 కిలోమీటర్లోనో 20 కిలోమీటర్లోనో మనం 2 BHK ఇచ్చినంత మాత్రంలో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే మాత్రంలో ఆ బెనిఫిషరీకి లబ్ధి జరగదు అనేది మా సర్వేలో తేలిన అంశం అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అర్బన్ ప్రాంతంలో ఏ పేదవాడైతే నివసించే ప్రాంతానికి తనకు రెగ్యులర్గా తను చేసే వృత్తులకు అనుగుణంగా ఉండే విధంగా తను నివసించే ప్రాంతంలో 1-2 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఇల్లు ఏర్పరచడానికి ఉన్న అవకాశాలు ఏంటో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా ఆ దిశలో అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇల్లు నిర్మించడం ఈ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ లో
దాన్ని కూడా టేక్ ఓవర్ చేస్తున్నామని గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఎన్నికల ప్రామిస్ చేశామని. 100కి 100% ఎన్నికల ప్రామిసులు కావవి. ఇది ప్రజాప్రభుత్వం ప్రామిసులు. తప్పకుండా పట్టణ ప్రాంతాల్లో ఈ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి వార్డులో అర్హులైన పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన్ని ఇయ్యాలని చెప్పటంలా, ఓట్ల కోసం చెప్పలే. ఓట్ల కోసం చెప్పి మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు అధ్యక్ష. తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. అదే రకంగా మిత్రులు రమణ గారు అడిగారు అధ్యక్ష, జగిత్యాల ప్రాంతంలో సుమారు సైజబుల్ హౌజెస్ 2 BHKలు కట్టున్నాయి. అవి మనం బెనిఫిషరీని ఫైనల్ చేయలేదన్నది యథార్థం అధ్యక్ష. అతి కొద్ది రోజుల్లోనే ప్రత్యక్షంగా నేను ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్తాను. వెళ్ళి తప్పకుండా ఆ ప్రాబ్లంని రిజాల్వ్ చేసి అవి కూడా నిరుపేదలకు ఇవ్వటం జరుగుతుందని అధ్యక్ష తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. అదే రకంగా భానుప్రసాద్ గారు కూడా ఒక క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం. 2 BHKకి సంబంధించిన పెండింగ్ బిల్స్ ఇతరత్ర అనే అంశాన్ని భానుప్రసాద్ గారు లేవనెత్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 99% ఇప్పటికే పెండింగ్ బిల్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేశాం అధ్యక్ష. ఏదైనా అక్కడ 1 ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తాం. ఈ సభ తమరి ద్వారా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి 2 BHKకి సంబంధించిన అంశాన్ని కొన్ని తమరి ద్వారా రాష్ట్ర ప్రజలకు తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఏవైతే గతంలో చెప్పానో మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష. ఏవైతే 2 BHKలో ఎంతో కొంత కన్స్ట్రక్షన్ చేసి వివిధ స్థాయిల్లో ఆగి ఉన్న పనులన్నిటినీ కంప్లీట్ చేయటం జరుగుద్ది. దాని బెనిఫిషరీని ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కాకుండా ఏ స్థాయిలో ఉన్న ఇల్లు అయినా కూడా బెనిఫిషరీని ముందు ఫైనల్ చేసి ఆ బ్యాలెన్స్ కాంట్రాక్టర్ ముందుకు వస్తే కాంట్రాక్టర్ తో కట్టిస్తాం అధ్యక్ష. కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే ఆ బెనిఫిషరీ కట్టుకుంటే ఆ బెనిఫిషరీకి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో గతంలో ఇవ్వంగా మిగిలిన డబ్బులు ఆ బెనిఫిషరీకి ఇచ్చి అతనే ఆ బ్యాలెన్స్ ఇల్లును పూర్తి చేసుకునే విధంగా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాం. ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లో రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో ఉన్న 2 BHKలు అన్నిటికీ అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని పేదవాళ్ళకి ఈ 2 BHKలు ఇవ్వటం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. పార్షియాలిటీ అసలుకి ఉండదు. ప్రతి పేదవాడికి ఇవ్వాలన్నదే తాపత్రయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వానికి పేదవాడి ఆత్మగౌరవంగా చిహ్నంగా అయిన ఇందిరమ్మ ఇల్లు అనేది టాప్ ప్రయారిటీగా తీసుకొని వీటిని చేపట్టడం జరుగుద్ది. ఆనాడు 2013-14 నుండి 23-24 వరకు సుమారు 10 సంవత్సరాల్లో ఆనాడు బడ్జెట్ కు పెట్టింది 20,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. వారు ఆనాడు ఖర్చు పెట్టింది సుమారుగా 6,800 నుంచి 7,000 కోట్ల లోపు అధ్యక్ష. అవి కూడా వివిధ స్థాయిల్లో ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష. కంప్లీట్ అయినవి కూడా ఏవైతే బెనిఫిషరీస్ ఇచ్చారో వాళ్ళు కూడా దాన్ని ఆక్యుపై చేయలేకుండా ఉన్నారు వివిధ కారణాల చేత. కాబట్టి అటువంటి వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఈ ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టడమే కాకుండా నిధులని తప్పకుండా ఖర్చు పెట్టి చిత్తశుద్ధితో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే తాపత్రయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి దాన్ని నెరవేరుస్తామని తమరి ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకి తెలుపుతున్నాను అధ్యక్ష.